శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 48వ అధ్యాయము. భక్తుల ఆపదలు బాపుట. శేవడే సపత్నేకరుల కథలు. ఈ అధ్యాయము ప్రారంభించినప్పుడు ఎవరో హేమాడ్ పంతును బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటకై సద్గురువు లక్షణములను హేమాడ్ పంతు ఇట్లు వర్ణించుచున్నారు. సద్గురుని లక్షణములు: ఎవరు మనకు వేదాంతములను షట్శాస్త్రములను బోధించెదరో, ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించెదరో, ఎవరు బ్రహ్మమును గూర్చి అందముగా ఉపన్యసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణము చేయముందురో, ఎవరు తమ వాక్శక్తిచే జీవిత పరమావధిని బోధించగలరో, కాని ఎవరు స్వయముగా ఆత్మసాక్షాత్కారము పొందలేరో అట్టివారు సద్గురువులు కారు. ఎవరైతే చక్కని సంభాషణల వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగజేసెదరో, ఎవరు ఆత్మసాక్షాత్కారమందు మనకు అభిరుచి కలుగునట్లు చేసెదరో, ఎవరైతే ఆత్మసాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమే కాక ఆచరణయందు అనుభవము కూడా పొందియున్నారో అట్టివారు సద్గురువులు. ఆత్మసాక్షాత్కారమును స్వయముగా పొందని గురువు దానిని శిష్యులకెట్లు ప్రసాదించగలరు? సద్గురువు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవను గాని ప్రతిఫలమును గాని ఆశించడు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయతలుచును. తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువవాడనియు భావించడు. సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుటయే కాక తనతో సరిసమానముగా చూచును, లేదా పరబ్రహ్మస్వరూపముగా చూచును. సద్గురుని ముఖ్య లక్షణమేమన వారు శాంతమునకు ఉనికిపట్టు. వారెన్నడూ చాపల్యమును గాని చికాకును కాని చెందరు. తమ పాండిత్యమునకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వారికి సమానమే. హేమాడ్ పంతు తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సహవాసమును పొందెనని తలంచెను. బాబా యవ్వనమందు కూడా ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబము కాని స్నేహితులు కాని ఇల్లు కాని ఎట్టి ఆధారము కాని లేకుండెను. 18 ఏండ్ల వయస్సు నుండి వారు మనస్సును స్వాధీనమందుంచుకునిరి. వారొంటరిగా నిర్భయముగా నుండివారు. వారెల్లప్పుడూ ఆత్మానుసంధానమందు మునిగియుండివారు. భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూచి వారి మేలు కొరకు ఏవైనా చేయిచుండెడివారు. ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేవారు. వారు భౌతిక శరీరముతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములు నిచ్చుచుండిరో అట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా వారిపై ఆధారపడిన భక్తులకు ఇప్పటికినీ ఒసుకుచున్నారు. అందుచే భక్తులు చేయవలసినదేమనా భక్తి విశ్వాసములు అనెడు హృదయదీపమును సరిచేయవలెను. ప్రేమయును వత్తిని వెలిగించవలెను. ఎప్పుడిట్లు చేసెదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. ప్రేమలేని జ్ఞానము ఉత్తది. అట్టి జ్ఞానము ఎవరికినీ అక్కరలేదు. ప్రేమలేనిచో సంతృప్తి ఉండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమిత ప్రేమయుండవలెను. ప్రేమను మనమెట్లు పొగడగలము? ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేనిదగును. ప్రేమయనున్నదే లేని ఎడల చదువుట కాని వినుట కాని నేర్చుకొనుట కాని నిష్ఫలములు. ప్రేమయనున్నది వికసించినచో భక్తి, నిర్వ్యామోహము, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చును. దేనిని గూర్చి కాని మిక్కిలి చింతించనదే దాని యందు మనకు ప్రేమ కలుగదు. యథార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావము ఉన్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును. అది ఏ ప్రేమ, అదే మోక్షమునకు మార్గము. ఈ అధ్యాయములో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించదము. స్వచ్ఛమైన మనస్సుతో ఎవరైనను నిజమైన యోగీశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై పడినచో తుట్టతుదకు అతడు రక్షింపబడును. ఈ విషయము దిగువ కథ వలన విశదపడును. శావడే షోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి సపత్నేకరు న్యాయపరీక్షకు చదువుచుండెను. తోటి విద్యార్థి శావడే అతనితో చేరెను. ఇతర విద్యార్థులు కూడా గుమిగూడి తమ పాఠముల జ్ఞానము సరిగా ఉన్నది లేనిది చూచుకునుచుండెరి. ప్రశ్నోత్తరముల వలన శావడేకు ఏమీ రానట్లు తోచెను. తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించేరి. అతడు పరీక్షకు సరిగా చదువుకుపోయినను తన యందు సాయిబాబా కృప ఉండుటచే ఉత్తీర్ణుడగదునని చెప్పాను. అందుకు సపత్నేకరు ఆశ్చర్యపడెను. సాయిబాబా ఎవరు? వారి నేల అంత పొగుడుచున్నావు అని అడిగాను.
అందువలన శావడే ఇట్లనెను, షిరిడీ మసీదులో ఒక ఫకీరు గలరు. వారు గొప్ప సత్పురుషులు, యోగులు ఇతరులున్నను వారు అమోఘమైన వారు. పూర్వజన్మ సుకృతమున్న గాని మనము వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారినే నమ్మియున్నాను. వారు పలుకున్నది ఎన్నడూ అసత్యము కానేరదు. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడు నగుదునని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు. కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్షయందు ఉత్తీర్ణుడనయ్యేదను అనెను. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను. వానిని బాబాను కూడా వెక్కిరించెను. సపత్నేకర్ దంపతులు. సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను. అక్కల్కోటలో వృత్తిని ప్రారంభించి అతడు న్యాయవాది అయ్యను. 10 సంవత్సరముల పిమ్మట, అనగా 1913లో వానికి గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయాను. అందువలన అతని మనస్సు వికలమయ్యాను. పండరీపురం, గాణగాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థము పోయి శాంతి పొందవలని అనుకునేను. కానీ అతనికి శాంతి లభించలేదు. వేదాంతము చదివెను గాని అది కూడా సహాయపడలేదు. అంతలో శావడే మాటలు అతనికి బాబాయందు గల భక్తియు జ్ఞప్తికి వచ్చాను. కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలను అనుకునేను. అతడు తన సోదరుడుగు పండితురావుతో షిరిడీకి వెళ్ళెను. దూరము నుండి బాబా దర్శనము చేసి సంతసించాను. గొప్ప భక్తితో బాబా వద్దకేగి ఒక టెంకాయనతట పెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేశాను. బయటికి పొమ్ము అని బాబా అరిచాను. సపత్నేకర్ తల వంచుకొని కొంచెము వెనకకు జరిగి అతడు కూర్చుండెను. బాబా కటాక్షమును పొందుటకు ఎవరి సలహా అయినా తీసుకొనుటకు యత్నించాను. కొందరు బాలాసింపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయమును కోరెను. వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి. బాలాసింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి ఇది ఎవరిదని అడిగాను. దానిని ప్రేమించువారిదని బాబా చెప్పుచూ సపత్నేకర్ వైపు చూపాను. బాబా నవ్వగా అతడి వారందరూ నవ్విరి. బాలా ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచూ సపత్నేకర్ దగ్గరకు జరిగి బాబా దర్శనము చేయమనను. సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడిలిపొమ్మని అరిచాను. సపత్నేకర్కు ఏమి చేయవలనో తోచకుండాను. అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకుని బాబా ముందు కూర్చుండిరి. మసీదు ఖాళీ చేయమని సపత్నేకరును బాబా ఆజ్ఞాపించాను. ఇద్దరూ విచారముతో నిరాశ చెందిరి. బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండుటచే సపత్నేకర్ షిరిడీ విడువవలసి వచ్చాను. ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనమివ్వవలనని అతడు బాబాను వేడెను. సపత్నేకర్ భార్య. 1 సంవత్సరము గడిచెను. కానీ అతని మనసు శాంతి పొందకుండెను. అతడు గాణుగాపురము వెళ్ళెను. కాని అశాంతి హెచ్చెను. విశ్రాంతికై మాడేగాం వెళ్ళెను. తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. బయలుదేరుటకు 2 దినములకు ముందు అతని భార్యకు ఒక స్వప్న దృశ్యము కనపడెను. స్వప్నములో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకుని లకట్సాబావికి పోవుచుండెను. అతడనొక ఫకీరు తలకొక గుడ్డ కట్టుకుని వేప చెట్టు మొదట కూర్చున్నవారు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరముగా శ్రమపడితేవేళ నేను స్వచ్ఛ జలముతో నీ కుండ నింపెదెను అనెను. ఆమె ఫకీరుకు భయపడి ఉత్తకుండతో వెనకకు తిరిగిపోయాను. ఫకీరు ఆమెను వెన్నంటెను. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరిచెను. ఆమె తన కలను భర్తకు చెప్పాను. అదే శుభశకనమనుకొని ఇద్దరూ షిరిడీకి బయలుదేరిరి. వారు మసీదు చేరున్నప్పటికీ బాబా అక్కడ లేకుండెను. వారు లెండీ తోటకు వెళ్ళియుండిరి. బాబా తిరిగి వచ్చే వరకు వారచట ఆగిరి. ఆమె స్వప్నములో తాను చూచిన ఫకీరుకు బాబాకు భేదమేమీ లేదను. ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి బాబాను చూచుచూ అతడనే కూర్చుండెను. ఆమె ఎనకువ చూచి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పుటకు మొదలెడెను. నా చేతులు, పొత్తి కడుపు, నడుము చాలా రోజుల నుండి నొప్పి పెట్టుచున్నవి. నేను అనేక ఔషధములు పుచ్చుకుంటుని, కాని నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమీయకపోవుటచే విసుగు చెందితిని. కాని నొప్పులన్నీ ఇచ్చట వెంటనే నిష్క్రమించుటకు ఆశ్చర్యపడుచుంటిని అనెను. పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంతయు సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారము త్వరలో తగ్గిపోవుటచే ఆమె సంతసించెను. సపత్నేకర్ ముందుగా పోయి దర్శనము చేసుకొనెను. మరల బాబా బయటకు పొమ్మనెను. ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపపడి ఎక్కువ శ్రద్ధతో నుండెను. ఇది బాబాను తాను పూర్వము నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను.
బాబాను ఒంటరిగా కలుసుకుని వారిని క్షమాపణ కోరవలనని యత్నించుచుండెను. అట్లే ఉనర్చెను. అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టాను. బాబా తన వరదహస్తమును సపత్నేకర్ తలపై పెట్టాను. బాబా కాళ్ళనొత్తుచు సపత్నేకర్ అక్కడనే కూర్చుండాను. అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండెను. బాబా ఒక కోమటి గూర్చి కథ చెప్పదొడంగాను. వాని జీవితములోని కష్టములన్నీ వర్ణించాను. అందులో వాని ఒకే కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పాను. బాబా చెప్పిన కథ తనదే అయిన సపత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపడెను. బాబాకు తన విషయములన్నీ తెలియటచే విస్మయమందెను. బాబా సర్వజ్ఞుడని గ్రహించాను. అతడు అందరి హృదయములు గ్రహించననెను. ఈ ఆలోచనలు మనస్సును మెదలుచుండగా బాబా ఆ గొల్ల స్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు చూపించి ఇట్లనెను, వీడు తన కొడుకును నేను చంపితేనని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను చంపెదనా? ఇతడు మసీదుకు వచ్చి ఏడ్చుచున్నాడేలా? అదే బిడ్డను వీని భార్య గర్భములోకి మరల తెచ్చెదను. ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి ఓదార్చి ఇట్లనియ, ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచుము. నీ మనోభీష్టములు నెరవేరును. సపత్నేకర్ మైమరచెను. బాబా పాదములను కన్నీటితో తడిపాను. తరువాత తన బసకు పోయాను. సపత్నేకర్ పూజా సామగ్రిని అమర్చుకుని నైవేద్యముతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదమును పుచ్చుకునుచుండెడివాడు. ప్రజలు మసీదులో గుమికూడి ఉండేవారు. సపత్నేకర్ మాటిమాటికి నమస్కరించుచుండెను. ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించిన చాలునని బాబా నుడివెను. ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడి ఉత్సవమును చూచాను. అందు బాబా పాండురంగని వలె ప్రకాశించాను. ఆ మరుసటి దినము ఇంటికి పోవునప్పుడు బాబాకు మొదట ₹1 దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో ₹2 లేదనక ఇవ్వవచ్చునని సపత్నేకర్ అనుకునేను. మసీదుకు పోయి ₹1 దక్షిణనివ్వగా బాబా ఇంకొక ₹1 కూడా అడిగాను. బాబా వానిని ఆశీర్వదించి ఇట్లనెను, టెంకాయను తీసుకును, నీ భార్య చీర కొంగులో పెట్టుము, హాయిగా పొమ్ము, మనస్సునందు ఎట్టి ఆందోళనము నుంచకము. అతడట్లే చేశాను. 1 సంవత్సరంలో కొడుకు పుట్టెను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించేది, ఓ సాయి, నీ బాకీ నిడులు తీర్చుకొనగలము మాకు తోచకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారము చేయుచుంటిమి. నిస్సహాయులమగుటచే మమ్ముద్ధరింపవలసినది. ఇక మీదట మేము మీ పాదములనే ఆశ్రయించెదముగాక. అనేక ఆలోచనలు, సంగతులు స్వప్నావస్థలోను జాగ్రత్తావస్థలోను మమ్ములను బాధించును. మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపుము. ఆ దంపతులు తమ కుమారునకు మురళీధర్ అను పేరు పెట్టిరి. తరువాత భాస్కర్, దినకర్ అను 2 జన్మించిరి. బాబా మాటలు వృధా పోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి. అవి అక్షరాలా జరుగునని కూడా నమ్మిరి. శ్రీ సాయినాథాయ నమః. 48వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.